పారిశ్రామిక మిషన్ను విశాఖలో ప్రారంభించిన చంద్రబాబు దేశీయ విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు. విజయవాడ దుర్గగుడి గోశాలలో 5 ఆవులు మృతి. విష ఆహారం తినడం వల్లేనంటున్న నిర్వాహకులు. కోస్తాలోనూ ఎర్రచందనం నిల్వలు. నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద దుంగలు స్వాధీనం. విశాఖలో బాలుడు అపహరణ కలకలం. నిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న చిన్నారి. నేపాల్లో ముమ్మరంగా శిథిలాల తొలగింపు. 4 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన కొందరు బాధితులు.